వేసవికి వచ్చేసింది. మామిడికాయలు వచ్చేసాయి. మామిడికాయ పచ్చడి ఎంతమంది పెట్టారో కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్‌ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? వీడియో ఎండ్ వరకు చూసి లైక్ చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. సో, మేమైతే ఆవకాయ అయితే పెట్టేసాము. మా స్టైల్‌లో ఎలా పెడతాము ఏంటి అనేది చూపిద్దామనేసి చిన్న వీడియో అన్నమాట. ముందుగా గిన్నెలో ఆయిల్ అయితే వేడి చేసుకొని పక్కన పెట్టుకున్నాము. అది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు జీలకర్ర, ఆవాలు అలాగే వెల్లుల్లిపాయ వేసి పక్కన పెట్టేసాము. పూర్తిగా చల్లారాలి కాబట్టి. ఇక మామిడికాయలైతే మేము ఒక 60 మామిడికాయలు తీసుకున్నాం పచ్చడికి. దానికి సరిపడా 3 కిలోల కారం తీసుకున్నాం. 3 మ్యాంగో కారం ఉంటుంది కదా! సో, అదైతే 3 కిలోలు తీసుకున్నాము. 3 కిలోల కారానికి మేమైతే కేజీన్నర సాల్టే పోసాను. ఎక్కువగా వేస్తే తినలేము కాబట్టి తగ్గిపోతే సాల్ట్ తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే పడేయాల్సి వస్తుంది కదా! సో, అందుకనమాట. ఇప్పుడు ఇందులో మేము జీలకర్ర పొడి అలాగే ఆవాల పొడి 2 మిక్స్ చేసుకున్నాను గ్రైండ్ చేసుకొని. ఇక ఆ పొడి కూడా ఇందులో వేసి మిక్స్ చేసుకుంటున్నాము. ఈ 3 బాగా కలిసిపోవాలన్నమాట. ఉప్పు, కారం, ఈ పొడి ఉంటుంది కదా! జీలకర్ర పొడి అండ్ ఆవాల పొడి కూడా మంచిగా కలవాలి. అలా కలిసిందంటే తర్వాత మనము వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నప్పుడు కూడా మంచిగా ఈక్వల్‌గా కలిసిపోతుంది. లేదంటే ముద్దలుగా అయిపోతుంది. ఇక్కడైతే చూస్తున్నారు కదా! వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకొని మేమైతే ఇక్కడ కలుపుతున్నాము. కొందరేమో అల్లం వేస్తారంట. మేమైతే అల్లం వేయమండి. ఓన్లీ వెల్లుల్లిపాయ మిక్స్ చేసుకొని వేస్తామన్నమాట. ఇక్కడ మాకు మా బాబాయ్ హెల్ప్ చేస్తున్నారు. ఎందుకంటే మేమే వేసుకుంటూ చేయాలంటే ఇబ్బంది కదా అనేసి మా బాబాయ్ అయితే నేను కూడా హెల్ప్ చేస్తాను లేరా మీకు అనేసి వచ్చి అన్నీ అందులో వేయమని అన్నీ వేస్తూ ఉన్నారు. సో, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా అయిపోయిందో. సో, అక్కడక్కడ ముద్దగా ఉంటే ఆ ముద్ద కూడా అంతా ఇలా తీసేసుకోవాలి. లేదంటే పచ్చడి కొంచెం మనకి అంత మంచిగా మిక్స్ అవ్వదనమాట. సో, ఇప్పుడు ఇందులో మనం ఇందాకలా చల్లార్చుకున్న ఆయిల్ ఉంది కదా! తీసుకొచ్చి ఇందులో వేసేసేయాలి. బాగా వేసి మంచిగా ముద్దలు లేకుండా కలుపుకున్న తరువాతే ఇందులో మనం మామిడికాయ ముక్కలైతే వేయాలి. సో, చూస్తున్నారు కదా! మన వీడియోలో చూపిస్తున్నట్టే మేము పచ్చడి పెట్టుకుంటాము. కొత్తగా అయితే ఏం పెట్టాము. సో, ఇలా అంటే అందరికి ఇలాగే పెడతారని ఏం కాదు. మేమైతే ఇలాగే పెట్టుకుంటాం. ఎవరి స్టైల్‌లో వాళ్ళు పెట్టుకుంటారు కదా! సో, అదనమాట. చూడండి ఇలా చక్కగా ఆయిల్ అంతా కలిపేసుకోవాలి. మేమైతే ఆయిల్ సరిపోదేమో అనుకున్నాము. బట్ తర్వాత అయితే చాలా బాగా సరిపోయింది. ఇంకా చెప్పాలంటే ఎక్కువే అయింది కొంచెం. మరి ఆ మాత్రం ఉండాలి ఆయిల్ లేకపోతే టేస్ట్ ఉండదు కదా పచ్చడి. ఇక్కడైతే కలుపుతూ ఉన్నాం కదా! మా బాబాయ్ వచ్చేసి ముక్కలు వేస్తూ ఉన్నారు. కొన్ని వేస్తూ ఉంటే మేమైతే కలిపేస్తూ ఉన్నాము. సో, కొన్ని వేసుకుంటే బాగా కలిసిపోతాయి. ఒకేసారి వేసుకున్నాం అనుకుంటే కలువవు. వీటికి కూడా ఉప్పు, కారం పట్టాలి కదా! ఇలా కలిపినాక ఒక 2 నిమిషాల వరకు పక్కకు పెట్టేసాము. పైన ఒక క్లాత్ కప్పేసి. ఎందుకంటే మళ్ళీ తర్వాత కలిపేసుకొని బాక్స్‌లో ప్యాక్ చేసుకోవాలి కాబట్టి. ఇక చూస్తున్నారు కదా! అన్ని బాక్సులతో ప్యాక్ చేసేసాము. ఈ పచ్చడి బాక్సెస్ అన్నీ ఎందుకంటే ఇందులో నేను తీసుకోవాలి, మా చెల్లికి, అలాగే మా అమ్మకి, మా తాతయ్యకి, తాతయ్య అంటే మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళకి కావాలి, బాబాయ్ వాళ్ళకి కూడా కావాలి. సో, అందుకనేసి మేమైతే ఇన్ని బాక్సెస్ అయితే ప్యాక్ చేసాము. సో, చాలా హ్యాపీగా అనిపించింది. మేము ఎప్పుడైనా 20, 30 కాయలే పెట్టుకొని షేర్ చేసేవాళ్ళము. కానీ ఈసారి మాత్రం 60 కాయలు పెట్టాము. సో, అందరికీ సరిపడా 1 ఇయర్ వరకు రావాలి కాబట్టి ఇలా పెట్టేసుకున్నాము. ఓకేనా? వీడియోలో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.